సరే రైట్. అవునులే అవునులే. ఉమ్. సరే సరే. అవును ఇంకా మనకి తెలుస్తుంది ఇంకా ఆడికి వచ్చినా తెలుస్తుంది. అవునవును. సరే. అని ఇట్లనే తీసుకుంటే తీసుకుంటే బాగా అంతా కొండలా ఇట్ట వస్తుంది ఇంకోటి అది ఆన్లైన్లో బుక్ చేసిన నేను అది సరే బావ కానీ సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కృష్ణయ్య సార్, మాది గద్వాల. నేను ఇక్కడ ఎలుకూరులో పొలం దగ్గరికి రైతు దగ్గరికి వచ్చినాను. రైతు యొక్క సేను ఈ రైతు యొక్క మాటల్లోనే అతని యొక్క మిరపతోట యొక్క రిజల్ట్ని విందాం సార్. సార్ మీ పేరు సార్? ఎల్లప్ప సార్ నా పేరు. ఎవరు సార్ మీది? ఎలుకూరు మాది. ఎలుకూరు గ్రామం మల్లకల్ మండలం మాది. అయితే వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా నేను ఆఖరి దుక్కుల నుంచి కూడా వేస్తున్నాను. ఏది గ్రాన్యువల్స్ వేసిన, గోల్డ్ వేసిన, ప్రొటెక్ వేసిన, నానోటెక్ వేసిన, 82. ఇంకోటి ఆక్వాజెల్ సూపర్ రిజల్ట్ ఉంది. అయితే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాదేం నలుపు అయితే తగ్గలేదు. ఇప్పుడు కొంచెం మందులు నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మందులు కొట్టక ఇప్పుడు కొంచెం అయింది కానీ ఇది ముడత, లేదంటే ముడత వచ్చేదే కదా. అట్లా ఒకటి మొన్న తిరుపతికి పోయినావు కదా, తిరుపతి పోయి కొంచెం 15 రోజులే స్ప్రే చేయక కొంచెం అట్లా అయింది. లేకుంటే చాలా సూపర్ ఉండేది రిజల్ట్, అయితే చాలా సూపర్ వచ్చేసింది. ఇక కాయలు కూడా బాగా జంప్ కూడా కాయలు బాగానే ఉండేవి. అయితే ఇంతకు ముందు ఉండే మిరపలో ఏముందంటే మచ్చలు ఎక్కువ వచ్చేది. అంటే అవి రసాయనాలు వాడటం వల్ల మచ్చలు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు తాలుగా లేదు. ఇప్పుడు ఈ తాలుగా అనేది లేదు, మచ్చలు కూడా ఎక్కువ లేదు సార్. తాలుగా అయితే ఎక్కువ లేదు. ఇంకోటి చాలా రిజల్ట్ సూపర్ ఉంది. అంటే మీరు అడుగు మందులు తక్కువ వేసినారు? అడుగు మందులు అయితే తక్కువ చేసుకున్నాను, చాలా మటుకు తక్కువ చేసుకున్నాను. ఇంకోటి రసాయన స్ప్రేలు కూడా తక్కువ చేసినాను, కెమికల్. ఓన్లీ మొత్తం ఆర్గానిక్ వేస్టేజ్ ప్రొడక్ట్ మొత్తం మాత్రమే వాడుతున్నాను. అంటే అప్పుడప్పుడు ఎప్పుడో పురుగు మందు కానీ దోమ మందు కానీ ఉంటే తప్ప రసాయనాలు వాడతలేను. ఓకే సార్. సార్ రైతు మాటలని వింటున్నారు కదా సార్, అతని యొక్క సేను కూడా ఒకసారి చూడండి కావాలంటే. లాక కానీ పూత పెరగడం, పూత కానీ లాక రావడం కానీ, స్టెప్ తీసుకోవడం కానీ, తర్వాత వచ్చేసి గ్రోతింగ్ కానీ, మిరప కూడా ఏ విధంగా ఉంది చూడండి సార్. మిరపలు కూడా చెట్టు గ్రోతింగ్ నీట్నెస్ ఉంది. స్టెప్స్ తీసుకోవడం కానీ మొత్తం మీద బాగుంది. చూడండి సార్, మీరు కూడా అందరూ యొక్క రైతు యొక్క చేనులోనే ఉన్నాము, మీరు కూడా చూడండి. ఆ రైతు సంతోషంగా మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు. సూపర్ రిజల్ట్ అయితే సూపర్, నెంబర్ 1 రిజల్ట్. తర్వాత వచ్చేసి గ్రోత్ ఇంకా కూడా ఇప్పుడు వరకైనా కూడా లేత నాకు. మరి వేరే రైతులు వాడొచ్చా సార్? వంగర్లక దొమ్మలు గుద్దుకొని వాడచ్చు. రిజల్ట్ మాత్రం సూపర్ సార్. విన్నారు కదా, కెమికల్ మందులు తక్కువ చేసుకొని ఆర్గానిక్ మందులు వాడుకుంటే మనకు కూడా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకోటి ఇంతకు ముందు అప్పుడు పాత పేద మనుషులు చేసే వ్యవసాయ పద్ధతులను ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కారం తినడానికి కూడా బాగుంటది. కారమైన కానీ తిన్నాక మనకి ఏదైనా కానీ ఇప్పుడు రసాయనాలు కెమికల్ కొట్టి మన లోపల ఆరోగ్యం కూడా చెడిపోతుంటది. అప్పుడు ఏమైంది, జొన్న సంకటి తిని కూడా బాగుండరు అన్నమాట. వాళ్ళకు ఉన్నంత బలం ఇప్పుడు మాకు లేదు. ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు వెస్టేజ్ ప్రొడక్ట్ వాళ్ళు కూడా ఇది ఆ ఉద్దేశపూర్వకంగానే పెట్టినారు. అయితే సక్సెస్ కావాలి. ఇది సక్సెస్ అయితే మాత్రాన
రసాయనిక ఎరువులు మాత్రం ఎవరు సక్సెస్ వాడరు. అయితే సార్ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ కదా. ఉమ్. ఓకే సార్ అయితే ఓకే సార్, థ్యాంక్ యూ.